అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫర్ సేల్ అనేటటువంటి బోర్డు పెట్టడానికి రెడీగా ఉన్నాడట. ఆల్రెడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాలకు సంబంధించినటువంటి అడవిని దాదాపు 100 జేసీబీలు పెట్టి మొత్తం సాఫ్ చేపిస్తుంది. ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులు, ఆ అడవిలో ఉన్నటువంటి పక్షులు, ఆ అడవిలో ఉన్నటువంటి మూగ జీవాలన్నీ కూడా ఎటుపోవాలో అర్థం కాక రోడ్ల పడ్డాయి. చాలా జింకలు బయటకు వచ్చి డస్ట్బిన్లో ఏరుకొని తింటున్నాయి. నిన్న నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసిన, అది మీరు చూడొచ్చు. మన ఇన్స్టా కూడా TRTV తెలంగాణ అని ఉంటుంది. చాలా ఎమోషన్ వీడియో, చాలా మంది చూసినారు, చాలా మంది షేర్ చేసినారు. దాదాపు ఒక 1 మిలియన్ దాకా వీడియో పోయినట్టున్నది. అది మీరు చూడొచ్చు నిన్న నేను చేసినటువంటి వీడియోలో. అయితే రేవంత్ రెడ్డి గారు పైసలు లేక, అప్పు ఉట్టక, రేవంత్ రెడ్డి సార్ను ఎవరు నమ్మక అప్పిస్తలేదు. అప్పు అయినటువంటి నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను అమ్ముకోవడానికి రెడీ అయింది. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ కూడా గతంలో కోకాపేటకు సంబంధించినటువంటి భూములు అమ్మిండు, ఉప్పల్కాడు ఉన్నటువంటి బగాయతు భూములు అమ్మిండు, లేకపోతే ఖమ్మంలో ఉన్నటువంటి భూములు అమ్మిండు, జయశంకర్ భూపాల కాలికాడు ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అన్నింటినీ కూడా దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూములను కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు అమ్ముకున్నట్టు అన్ని కుదోబెట్టిండు. MGBS బస్టాండ్ కుదోబెట్టిండు, సబ్ స్టేషన్లు కుదోబెట్టిండు, జెన్కోలు కుదోబెట్టిండు, అన్ని కుదోబెట్టి పైసలు తీసుకొచ్చిండు. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అప్పు చేయడేమో, కేసీఆర్ లెక్క తప్పిదాలు చేయడేమో, కేసీఆర్ అంత దారుణంగా ఉండదేమో అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ఓపెన్గా చెప్పేసినారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పకుండానే అప్పులు చేసేది, చెప్పకుండానే కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు చేసేది. అంటే అప్పో చేసి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసే కార్యక్రమం చేసింది కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి సారు పిన్ టు పిన్ను ఓపెన్గా చెప్పేస్తున్నాడు, అప్పు ఉడతలేదు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా మా తన పైసలు లేని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే 5,000 కోట్లు కావాలి, మా దగ్గర పైసలు లేవు, దయచేసి ప్రభుత్వ ఉద్యోగులకు PRCలు, DAలు, TAలు అడగొద్దు, మేము ఇవ్వలేని పరిస్థితి. తర్వాత రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు రావాలి, రిటైర్డ్ ఉద్యోగులకు పోవాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పోవడానికి రెడీ లేవు, మేము ఇవ్వడానికి రెడీ లేవు, మా దగ్గర పైసలు లేవు అని చెప్పి ఓపెన్గా చెప్పేసింది. తర్వాత ఇక కరోనా పేషెంట్ వచ్చినటువంటి వ్యక్తికి మా కరోనా రాలేదు, మంచిగానే ఉన్నా అని చెప్పలేడు కదా. నేను కూడా అదే చెప్తున్నా, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ మొత్తం దివాలా తీసే రేంజ్లో తయారైంది, ఏం చేయాలో మాకు అర్థమైతలేదని చెప్పి ఓపెన్గా మాట్లాడేసింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే 400 ఎకరాల పచ్చని అడవి, మనకు ఆక్సిజన్ ఇచ్చేటటువంటి అడవి, అక్కడ ఉన్నటువంటి చాలా జంతువులు, ఏనుగులు ఉన్నాయట, దాంట్లో అనేకమైనటువంటి మూగజీవాలు ఉన్నాయట. అలాంటి అద్భుతమైన అడవిని మొత్తం కొట్టేసి ఆ అడవిని ఇప్పుడు మొత్తం ఈ ల్యాండ్ చేసి ఆ లేఅవుట్లు చేసి అమ్మడానికి రెడీగా ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ. లేకపోతే ఆ భూమిని ఓ బ్యాంకు కుదబెట్టి పైసలు తీసుకురావడానికి రెడీగా ఉన్నారు అనేది ఇంకో పెద్ద చర్చ. లేకపోతే ఆ భూమిని అమ్ముకొని అక్కడ డెవలప్మెంట్ పేరుతోటి కంపెనీలు కట్టడానికి, లేకపోతే IT సెక్టార్లు అక్కడ కట్టడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి మేము చేస్తున్నామని చెప్పి ఇంకో మాట చెప్తున్నారు. సరే ఏదైతేంది, మొత్తానికి ఆ 400 ఎకరాలకు ఫర్ సేల్ బోర్డు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. అందుకే ఆ 400 ఎకరాలు సాఫ్ చేపిస్తుండు, అది అమ్ముకోవడానికి రెడీగా ఉన్నాడు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. దాదాపు 20,000 కోట్ల రూపాయలకి ఆ భూమి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్ అనేది ఒక పెద్ద చర్చ. అయితే ఫర్ రెంట్ ఫర్ సేల్ బోర్డు ఒకటి, ఫర్ రెంట్ ఫర్ లీజ్ బోర్డు ఒకటి, ఈ 2 బోర్డులు పెడుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్. కోకాపేటకు సంబంధించినటువంటి 400 ఎకరాల భూమట ICICI బ్యాంకులో కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయల పైసలు తీసుకొచ్చిండు. ఎందుకు? రైతు భరోసాకు రైతు బంధు డబ్బులు రైతు అకౌంట్లో వేద్దామని చెప్పి 10,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఈ 10,000 కోట్లలో కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతుల అకౌంట్లో రైతు భరోసా వేసింది. 4,000 నుండి 5,000 కోట్లు అట్నే ఉన్నాయి. ఆ 5,000 కోట్లలో 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది. ఇంకా 2,000 కోట్లు ఉంటాయి. ఆ 2,000 కోట్లలో కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు చెల్లించింది అనేది ఒక పెద్ద చర్చ. తర్వాత ఇంకో 1,000 కోట్ల రూపాయలు ఏదో కీలకమైనటువంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టింది అనేది ఇంకో చర్చ. ఇట్లా 10,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి సార్ తెచ్చినటువంటి పైసలు ఖతం చేసి పడేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎజెండా ఏంది తెలుసా? ఇప్పుడు ఉన్నటువంటి 400 ఎకరాల భూమి ఏదైతే అడవి ఉన్నదో అడవి మొత్తం కొట్టేసినాక అది అమ్మకానికి పెడితే ఒక 20,000 కోట్లు వచ్చేటట్టున్నాయి. ఆ 20,000 కోట్లు 30,000 కోట్లు తీసుకొని, ఆ 30,000 కోట్లు తీసుకున్న తర్వాత ఈ 10,000 కోట్లు అప్పు తెచ్చింది కదా, ఈ 30,000 కోట్లకి వెళ్ళి 10,000 కోట్లు తెచ్చినటువంటి అప్పు కడతారు. మీ 10,000 కోట్లు మీరు తీసుకోమని చెప్పి మిగిలినటువంటి 10,000 కోట్లు 20,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, మిగిలినటువంటి రైతు బంధు, మిగిలినటువంటి రుణమాఫీ, లేకపోతే మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్, అదోటిదోటి చేయడానికి రెడీగా ఉన్నాడు.
అంటే ఓపెన్ ఇక్కడ జరుగుతున్న కథ ఏంటంటే పైసలు లేవు ప్రభుత్వం దగ్గర, ఖజానా ఖాళీ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళంతా వృధా ఖర్చే కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 కిలోమీటర్లు పోవడానికి కూడా హెలికాప్టర్ వాడుతున్నారట. హెలికాప్టర్ 10 కిలోమీటర్లు పోనీకి కూడా హెలికాప్టర్. అంత దారుణమైన పరిస్థితి. హైదరాబాద్ నుండి ఖమ్మం పోవాలంటే హెలికాప్టర్, హైదరాబాద్ నుండి భువనగిరి పోవాలంటే హెలికాప్టర్, హైదరాబాద్ నుండి నల్గొండ పోవాలంటే హెలికాప్టర్, ఇక్కడ నుండి ఎల్బీ నగర్ పోవాలంటే హెలికాప్టర్, ఏది సికింద్రాబాద్ నుండి ఎల్బీ నగర్ పోవాలంటే, సెక్రటరియట్ నుండి ఎల్బీ నగర్ పోవాలంటే, పరేడ్ గ్రౌండ్లకి ఎల్బీ నగర్ పోవాలంటే కూడా హెలికాప్టర్స్. రేవంత్ రెడ్డి కూడా నాకు తెలిసి ఇన్నిసార్లు హెలికాప్టర్ ఎక్కలే. మంత్రులు మాత్రం మొత్తం జల్సాలు చేస్తారు హెలికాప్టర్లో. ఈ హెలికాప్టర్ ఖర్చు 16 నెలల్లో 100 కోట్లు అయినాయట. తర్వాత పేపర్లలో యాడ్స్, తర్వాత పెద్ద పెద్ద ఛానల్స్లో యాడ్స్, బస్ స్టాండ్ల పైన యాడ్స్, లేకపోతే మెట్రో స్టేషన్ల పైన యాడ్స్, లేకపోతే ఆ బస్ స్టాండ్ హోర్డింగ్స్ పైన యాడ్స్కి ఒక 100 కోట్లు 200 కోట్ల రూపాయల వృధా ఖర్చు. దావోస్ పర్యటనకని వేయరు, అక్కడ కూడా కొన్ని కోట్ల రూపాయల ఖర్చు. తర్వాత మేము మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పి సౌత్ కొరియా, నార్త్ కొరియాకు వేరు, అక్కడ కోట్ల రూపాయల ఖర్చు. తర్వాత ఇటు ప్రచారానికి వేరు, ఆ మహారాష్ట్ర ప్రచారానికి, ఢిల్లీ ప్రచారానికి, వైనాడు ప్రచారానికి వేరు, హర్యానా ప్రచారం, జమ్మూ కాశ్మీర్ ప్రచారానికి వేరు. ఈ ప్రచారం ఖర్చు కూడా మన సొమ్మే, అది వృధా ఖర్చు. అన్ని వృధా ఖర్చులే, ఒక్క ఖర్చు కూడా సక్కదనం పెట్టలే. తర్వాత కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ పాలన కంప్లీట్ అయింది. ఈ 1 ఇయర్ పాలన సందర్భంగా ప్రజాపాలన సెలబ్రేషన్ అని చెప్పి సెలబ్రేషన్ చేసింది. కొన్ని 100 కోట్ల రూపాయల ఖర్చు, 100 కోట్లు, 100 కూడా 100 కోట్ల ఖర్చు. ఆ తమన్ని పిలిపించి, వాళ్ళని పిలిపించి, వీళ్ళని పిలిపించి, పాటలు పాడిపించి, అనవసరమైన పాట ఊ అంటావా పాటలు అదోటి పాటలు పాడిపించి అక్కడ వృధా ఖర్చు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిరు, వృధా ఖర్చు. తెలంగాణ లోగోని మార్చిరు, వృధా ఖర్చు. తర్వాత అన్ని హైడ్రా తీసుకొచ్చిరు, వృధా ఖర్చు. ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాటభారతం ఎంతది. అన్ని వృధా ఖర్చులే తప్ప ఒక్కటి పనికొచ్చేటటువంటి ఖర్చు చేయలే. పనికొచ్చేటి ఒక్కటి కూడా లేదు. ఒక్కటేమైనా పనికొచ్చిందా రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిపాలన, ఈ 16 నెలల పరిపాలనలో ఒక్కటైనా పనికొచ్చే చేసిన జనాలకి? ఒక స్కూలో, ఒక కాలేజో, లేకపోతే ఒక కలెక్టర్ ఆఫీసో, ఒక పోలీస్ స్టేషనో, లేకపోతే ఒక హాస్పిటల్లో ఏదైనా కట్టించిందా? ఏదైనా కట్టించిందా? ఈ కట్టించుడు పక్కన పెడితే ఉన్నాయి కూడా కొట్టిండు. సరే, ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు అప్పు పుట్టక అమ్మకానికి రెడీ అవుతున్నాడు. అందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCUకు సంబంధించినటువంటి ఏదైతే 400 ఎకరాల భూమి కూడా గదే ఆ సాఫ్ చేయడానికి కారణము. మొత్తం జేసీబీలను పెట్టి మొత్తం ఉన్నటువంటి గుట్టలు పుట్టలు ఉన్నటువంటి చెట్లు కొట్టేని కారణం కూడా ఆ భూమి అమ్ముకోవడానికి రెడీ అయిండు. ఆ భూమి అమ్ముకొని తర్వాత పైసలు తీసుకొచ్చి ఆ పైసలతోటి డెవలప్మెంట్ చేయడానికి రెడీ అయింది అనేది ఒక పెద్ద చర్చ. కొంతమంది ఏమంటారు, ఆ 400 ఎకరాల భూమి అట లీజుకిచ్చి ఆ పైసలు తీసుకొచ్చి వాటితోటి కంపెనీలు పెడతారు అనేది ఒక పెద్ద చర్చ. తర్వాత ఈ భూమి ఎవరికైతే పెట్టుబడులు పెట్టడానికి రెడీ వస్తారో, పెట్టుబడులు పెట్టడానికి వస్తారు కదా, వీళ్ళలో ఐటీ కంపెనీ అదొకటి ఇదొకటి వస్తాయి కదా, ఆ ఐటీ కంపెనీ వాళ్ళకి భూములు లీజుకి ఇచ్చి ఆ కంపెనీలను ఇక్కడ పెట్టిపించి ఆ కంపెనీని డెవలప్ చేసి ఉద్యోగాలు ఇప్పించుకుందాం, మనోళ్ళకి ఉద్యోగాలు రావాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది ఇంకో చర్చలే వస్తున్నాయి తప్ప ఫైనలైజ్ ఏంది? పైసలు కావాలంటే ఉన్నాయని అమ్ముకోవాలి. నాకు తెలిసి అమ్ముకోనికి సెక్రటేరియట్ ఉండొచ్చు, అంటే అమ్ముకోవడానికన్నా లేకపోతే ఫర్ రెంటు లీజ్కో ఏదో అప్పు పెట్టో కుదోబెట్టో ఎట్లనో అట్లా కుదోబెట్టి సెక్రటేరియట్ కుదోబెట్టి ఏమైనా పైసలు తిత్తడేమో. లేకపోతే ఇంకా ఏం మిగిలినా ఇంకా నాకు తెలిసి కుదోబెట్టడానికి వరంగల్ బస్ స్టాండ్ కూడా కొత్తగా కడుతుర్రు, ఆ బస్ స్టాండ్ కూడా మరి కుదోబెట్టో లేదో ఏదో ఒకటి చేసి మరి ఏమైనా అప్పు తీసుకొస్తాడేమో. ఆఖరికి నన్ను అడిగితే మన అందరు ఆధార్ కార్డులు కలెక్ట్ చేసి అన్ని కలెక్ట్ చేసి ఒక్కొక్క నెత్తి మీద 3 లక్షల రూపాయలు అప్పు చేసినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అంటే తెలంగాణ అంత ఘోరంగా తయారైపోయింది. అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పర్ఫార్మెన్స్ అట్లుంది. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పెద్ద తేడా కనబడతలేదు, 1% తేడా కూడా లేదు. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎట్లయితే అప్పులు చేసిందో రేవంత్ రెడ్డి కూడా అట్నే అప్పులు చేసుకుంటూ పోతున్నాడు. దాదాపు 15 నెలల్లో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. 1,58,000 కోట్ల రూపాయల అప్పు. మరి ఈ 1,58,000 కోట్ల అప్పులో ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిండు? ఈ 1,00,000 కోట్ల రూపాయల అప్పు సరిగ్గా ఉపయోగిస్తే జనాలు ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? మాలాంటి వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు కాంగ్రెస్ని? మాలాంటి వాళ్ళు కాంగ్రెస్ని ఎందుకు ప్రశ్నిస్తారు, ఎందుకు క్వశ్చన్ చేస్తారు? మస్తు చెప్పారు కదా హామీలు, మహిళలకు 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, రైతు రుణమాఫీ, విద్యా భరోసా కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, తెలంగాణ ఉద్యమకారులకు భూములు, ఇండ్లు, పైసలు అని చెప్పి మస్తు చెప్పారు కదా. దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అని చెప్పి డైలాగులు కొట్టారు కదా. ఏమైంది? ఎటుపోయినాయి 420 హామీలు? ఎటుపోయినాయి? ఏం చేసినారు? సింపుల్ ఒకటే, ఇప్పుడు అమ్ముకోనికి రెడీ అయ్యారు అంతే. అమ్ముకొని ఫర్ సేల్ అనేటటువంటి ఒక చర్చ కనబడుతుంది. ఫర్ సేల్ బోర్డు పెడుతుండ్రు రేవంత్ రెడ్డి సారు.
ఆ 400 ఎకరాల భూమి కూడా అందుకే సాఫ్ చేస్తున్నారు, అది అమ్మకానికే సాఫ్ చేస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ ఉంది. తర్వాత కోకాపేటకు సంబంధించినటువంటి ఆ భూములు కూడా ఆల్మోస్ట్ ఇంకా కొన్ని సాఫ్ చేపిస్తున్నట్టు అవి కూడా లీజు పెడతారు. తర్వాత ఈ తార్నాక కాడున్నటువంటి ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఆడున్నటువంటి ఆ చెట్లు గిట్లు కొట్టేసి కూడా ఉన్నటువంటి భూములను కూడా లీజుకో అమ్ముకోనో పైసలు తీసుకోవడానికి అడిగి ఉండొచ్చు. మొత్తం భూముల మీద కన్ను పడ్డది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి అమ్ముకోవడానికి, రేవంత్ రెడ్డికి అప్పులు పెట్టడానికి, రేవంత్ రెడ్డికి ఏదైనా లీజుకి ఇవ్వడానికి ఆయనకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు లీజ్ అంటే ఇప్పుడు ఏమంటారు, కుదోబెట్టడానికి రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఏం ఛాన్స్ ఇవ్వలే. కేసీఆర్కు దొరికింది కదా కోతికి కొబ్బరి చిప్ప అన్నట్టు చిప్పార్ మొత్తం చిప్పనే నాకి పడేసింది. రేవంత్ రెడ్డికి చిప్ప మొత్తం అయిపోయినాక ఖాళీ గిన్నె దొరికింది. ఆ గిన్నెని ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక గిన్నెని చిన్నగా ఇట్లా ఊడుస్తుండు కానీ వెళ్తలేదు. ఎందుకంటే కేసీఆర్ అనేటోడు మొత్తం కథం చేసిపోయింది. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఉన్న వాటినన్నా కొంచెం క్లీన్ చేసి ఉన్నాయన్నా ఉపాయం కట్టాలనే ఆలోచనతోటి ఉన్న అడవిలను కథం చేస్తుండు, ఉన్నటువంటి భూములను కథం చేసి ఆయనతో కుదువ పెడుతుండు, లేకపోతే అమ్ముకుంటుండు. రెండే ఆప్షన్స్. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి 6 గ్యారెంటీలు రావాలన్నా, 420 హామీలు రావాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావాలన్నా ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆప్షన్ ప్రభుత్వ భూములు అమ్ముకోవాలి, లేకపోతే ప్రభుత్వ భూములు లీజుకి ఇవ్వాలి, కిరాయికన్నా ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వ భూములు కుదోబెట్టాలి. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నది. సరే, ఇది ఒక్కసారి ఈ వీడియో మీరు వినేటటువంటి కార్యక్రమం చేయండి. ఇగో ఇంకొక 8,000 కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి. ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా 9,000 కావాలి. 9,000కి నాకు 5,500 చూడు. అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే, ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే, అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయి, ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది. ఇవన్నీ నేను చెప్తా, రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు. ఊపర్ శర్వాని అందరు పరిశాని. ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి? క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా, కండలు తిరిగినా, నాకు 6 ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను? వినరా? రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి ఓపెన్ గా చెప్పేసింది. రాష్ట్రం దివాలా తీసింది, ఇంకెన్ని రోజులు అబద్ధాలు చెప్పాలి, ఉన్నది చెప్తామని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ రాష్ట్రం దివాలా తీసింది, మా దగ్గర పైసలు లేవని చెప్పి ఓపెన్ గా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఇంత ఓపెన్ ఎవరు చెప్తారు? ఇంకా ఇంత ఓపెన్ గా ఎవరు చెప్తారు? ఏ ముఖ్యమంత్రి చెప్తాడు? ఆల్మోస్ట్ రాష్ట్రం దివాలా తీసింది అనేటటువంటి తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట, ఊపరు షేర్వాని అందరూ పరిశాని. రాష్ట్రం దివాలా తీసింది, అప్పు ఉడతలేదు, మేమేం చేయాలి, మమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే కూడా చాలా గగనం అవుతున్నది, కష్టం అవుతున్నది, మేమేం చేయాలి అధ్యక్ష? నా జేబులో ఉన్నటువంటి పైసలు తీసి టేబుల్ మీద పెట్టినా కూడా సరిపోవు, నాకున్నటువంటి ఆస్తులు అమ్ముకున్నా సరిపోవు, నేను ఏం చేయాలని చెప్పి ఓపెన్గా చెప్తున్నాడు. కాబట్టి ఈ వీడియో ఇంకా చాలా ఉంటుంది. ఇంకా కేసీఆర్ గురించి కూడా మాట్లాడిండు, కేసీఆర్ గురించి కూడా చెప్పిండు. ఇగో, ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయన గారు క్యాన్సర్ ఇచ్చిపోయిండు. ఆ క్యాన్సర్ నుంచి నేను కోలుకొని దాన్ని ఏదో రకంగా ఆరోగ్యం సాధించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయలేదు, నువ్వు దిగిపో అంటాడు. అరే, మీరు అందరు 5 ఏళ్ల కోసం కదా ఎక్కించింది, నా పేరు మీదనే మీ దగ్గరకు వచ్చి దండం పెడితే రాహుల్ గాంధీ గారు వచ్చి, అరే ఈయననే మా ఓడి, నన్ను చూసి ఓటేరి, నన్ను కూడా చూసి ఓటేరు అని 10 నెలలకే దిగిపో అంటాడండి. 10 ఏళ్ళు కుర్చీలో కూర్చున్నాయన. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇవాళ మీకు నియామక పత్రం ఇస్తున్నాం, వచ్చే సంవత్సరం మీరు రిటైర్ అయిపోయి మీరు దిగిపోతుందంటే మీరు ఊరుకుంటారా మిత్రులారా? మీకు నిబంధన ప్రకారమే మిమ్మల్ని నియామకం చేపడుతున్నాం కదా ఇవాళ మీకు. సరే, ఏదైతే మొత్తానికైతే మీరు ఈ వీడియోలో విన్నారు, రాష్ట్రం దివాలా తీసింది. నువ్వు కావాలంటే మళ్ళీ నీకు మళ్ళీ ఎన్ని రోజులు ఇగో చూడు. ఇవన్నీ నేను చెప్తా, రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు. ఊపర్ శర్వాని అందరు పరిశాని. ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి? క్యాన్సర్ ముదిరిపోతుంటే ఓపెన్ గా చెప్తున్నాడు. ఊపర్ షేర్వాని అందరూ పరిశాని, రాష్ట్రం దివాలా తీసింది, ఇంకెన్ని రోజులు మేము కప్పిపుచ్చుకోవాలి, ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పాలి? ఓపెన్, రాష్ట్రం దివాలా తీసింది, మా దగ్గర పైసలు లేవు. ఇప్పుడు మాకు పైసలు కావాలంటే ఉన్నటువంటి ఆప్షన్ భూములు అమ్ముకోవాలి, భూములు లీజుకి ఇవ్వాలి, భూములు కుదోబెట్టాలి. 3 ఆప్షన్స్. ఈ 3 ఆప్షన్స్లోనే ఇప్పుడు ప్రభుత్వం ముందుకు పోతున్నది. మరి నాకు తెలిసి ముందు ఇంకేం జరుగుతుందో అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. మరి ఇంకేమున్నాయి కుదోబెట్టడానికి? నాకు తెలిసి ఏమైనా కుదోబెట్టేటి ఉంటే మీరు కామెంట్ పెట్టుర్రి, చూద్దాం ప్రభుత్వం ఎట్లా ముందు పోతుంది, ఏం కథ. మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి అయితే మనం ఎప్పుడు చూడలే.
అంటే కేసీఆర్ చేసినటువంటి కథ కూడా అదే. కేసీఆర్ అనేటోడు కూడా మొత్తం నాకిడ్చి పెట్టిండు కేసీఆర్. ఆయన చేసింది ఏం మంచి పనేం కాదు, దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసిండు కేసీఆర్, అది మాకు తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు కేసీఆర్ కావాలంటారు, కానీ కేసీఆర్ అనేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి కూడా మన సొమ్మును కాజేసిండు, మన భూములు మింగిండు, మనని సర్వనాశనం చేసి పక్కన కూర్చున్నాడు కేసీఆర్. ఫామ్ హౌస్లో పన్నడు పోయి ఆయన చేసినటువంటి నాశనాన్ని ఇప్పుడు ఈయన చూడాలి. ఈయనకి ఏం చేయాలో అర్థమవుతుంది. ఫస్ట్ కేసీఆర్ చేసినటువంటి విధ్వంసాన్ని రేవంత్ రెడ్డి చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమవుతుంది, ఎట్లా సెటరైట్ చేయాలో అర్థమవుతలేదు. అర్థం కాక కేసీఆర్ గదే అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిండు, గట్లనే నేను అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపితే అయిపోతుంది కదా అనే ఆలోచనతోటి ఉన్నటువంటి భూములు కుదోబెట్టి నడిపిస్తున్నాడు. మరి ఏం చేస్తారు, పైసలు లేవు, ఖాళీ సంచి కాడ కొట్లాట, భూములు అమ్మడం తప్ప ఇప్పుడు వేరే ఆప్షనే కనబడినటువంటి పరిస్థితి. చూడాలి మరి ఏం చేయాలి, ఏం చేస్తామో అనేది కూడా ముందు చూడాల్సినటువంటి అవసరం అనేది చూద్దాం.